త్రిబుల్ సినిమా తర్వాత రామ్ చరణ్ గ్రాస్ 1000 కోట్లకు చేరుకుంది. ఇక గేమ్ చేంజర్ మూవీ అయితే దాదాపు 500 కోట్లతో తీశారు. మరి ఇలాంటి స్టార్ హీరోతో సీనియర్ స్టార్ హీరో అయిన వెంకటేష్ పోటీ పడటం ఏంటి అనుకుంటున్నారా? ఇక నిజానికైతే సీనియర్ స్టార్ హీరో అయిన వెంకటేష్ కి ఇప్పటి స్టార్ హీరో అయిన రామ్ చరణ్ తో సరిసమానమైన మార్కెట్ అయితే ఏం లేదు. కానీ సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాతో వచ్చిన ప్రతిసారి వెంకటేష్ సినిమాలు భారీగా కలెక్షన్ సాధిస్తున్నాయి. ఇక 2013లో సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన నాయక్ మూవీ రిలీజ్ అయింది. ఈ నాయక్ మూవీ హిట్ సినిమానే. దీని తర్వాత రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకి నాయక్ సినిమా కంటే ఎక్కువ కలెక్షనే వచ్చింది. అలాగే 2019లో రామ్ చరణ్ నటించిన వినయ విధేయరామ సినిమా కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా మొదటి షోతోనే డిజాస్టర్ అని అనిపించుకుంది. దీని తర్వాతనే రిలీజ్ అయిన వెంకటేష్ సినిమా F2 భారీ వసూళ్లను సాధించింది. ఈ మూవీ 130 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక ఇప్పుడు 2025 సంక్రాంతికి ముందే చరణ్ సినిమా రిలీజ్ అయింది. ఇక సంక్రాంతికి వెంకటేష్ సినిమా కూడా రాబోతుంది. ఈసారి గేమ్ చేంజర్ మూవీకైతే మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక మరోపక్క వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. ఇక మూడోసారి కూడా వెంకీ చరణ్ మీద పై చేయి సాధిస్తాడా లేదా అనేది చూడాల్సిందే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వెంకటేష్ గారు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకి మహేష్ బాబు సపోర్ట్ ఉంది. ఇక F2లో వరుణ్ తేజ్ ఉన్నాడు. కానీ ఈసారి మాత్రం వెంకీ సోలోగా వస్తున్నాడు. ఈసారి ఏం జరుగుతుందో వెయిట్ చేయాల్సిందే.